हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं सत्यैः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రము. Forum for Truth Seekers, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 75వ పాఠము 5/12/2023 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనం పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాలి. దానితో ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness,
May each who feels himself as one with thee know he is also one with every other. Oh, hidden life, vibrant in every atom. ఈ విషయాన్ని మనం ఇప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైన జీవకణాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో ఉన్న లైఫ్, దాంట్లో ఉన్న జీవము ఎలాగా పరివర్తన చెందుతుందో అది మనకి ఈ నిత్య సర్గ, నిత్య ప్రళయ వాటిల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం మేడం అని బెసెంట్ ఆ ఇన్వొకేషన్ లో మనకు అందించారు. ఈచ్ టైనీ లైఫ్, అంటే టినీ అని కూడా అనొచ్చు మనం. డిక్షనరీ ప్రకారం tiny life is following the rhythmic pattern of constantly renewing itself. ప్రతి జీవాణు ఏం చేస్తుంది, దేన్ని అనుసరిస్తుంది? The rhythmic pattern of constantly renewing itself. ఈ సృష్టిలో ఉండడానికి ముందు డివైన్ ప్లాన్ లో, ఆ దివ్య ప్రణాళికలో, ఆ దివ్య ప్రణాళికకే ఆధారంగా ఉన్నటువంటి మౌలిక తత్వ దివ్య ధర్మంగా ఉన్నటువంటి ఆ ధర్మాలకి సంబంధించిన అంటే ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్. ఎట్లాగా వ్యక్త సృష్టిలో దానికి ఆధారము ద డివైన్ ప్లాన్. ఈ సమస్త విశ్వము సృష్టింపబడడానికి ముందు, ఈ సృష్టి నిర్మాణము జరగడానికి ముందు ఒక ప్లాన్ రచింపబడింది, ఒక విశ్వ ప్రణాళిక, ఒక దివ్య ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. దాంట్లో ఒకటేంటి, ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్. కాన్స్టెంట్ రెన్యువల్ ఎడతెగని నిరంతరమంగా నూతన సృష్టికి చేస్తూ ఉండటం అనే సూత్రం ఒకటి దాంట్లో ఇవ్వబడింది. అది దేని ఆధారంగా ఇవ్వబడింది? ఈ డివైన్ ప్లాన్ కన్నా ముందుగా, ఈ డివైన్ ప్లాన్ కి ఆధారంగా, డివైన్ ప్లాన్ రచించేటప్పుడు, ఈ దివ్య ప్రణాళిక రచన జరిగేటప్పుడు దానికి ఆధారంగా ఏం చేసుకున్నారు? అంతకు ముందు ఉన్నటువంటి మౌలిక తత్వ దివ్య ధర్మాలని ఆధారంగా చేసుకున్నారు. ఆ మౌలిక తత్వ దివ్య ధర్మంలో ఒకటేంటి? ధర్మాలలో ద లా ఆఫ్ పీరియాడిసిటీ. లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించి దివ్య ప్రణాళికలో ఒక సూత్రంగా ఇది వ్యక్తి సృష్టిలో పనిచేయటము అన్నట్టుగా దాంట్లో రచించుకున్నారు. దివ్య ప్రణాళికలో రచింపబడింది కాన్స్టెంట్ రెన్యువల్, డాక్ట్రిన్ ఆఫ్ ద కాన్స్టెంట్ రెన్యువల్. అది ఇప్పుడు ఈచ్ టైనీ లైఫ్, ఈచ్ టైనీ లైఫ్, ప్రతి జీవాణు చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి, మైక్రోస్కోప్ లో చూస్తే కానీ తెలియనటువంటి, ఇంకా మైక్రోస్కోప్ కూడా అందనటువంటివి కూడా ఉన్నాయి. అన్ని కూడా ఏం చేస్తున్నది? ఫాలోయింగ్ ద రిథమిక్ ప్యాటర్న్, తాళలయాత్మకముగా సాగుతున్నటువంటి సృష్టిలో లయబద్ధముగా ప్యాటర్న్స్, ఒక మాదిరి, ఒక నమూనా, ఒక క్రమ పద్ధతిలో నడవటం. దానికి అనుగుణంగానే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కదలిక,
దానిని అనుసరించే అడుగులు వేస్తూ ఉంది. ఒక క్రమబద్ధమైన, లయాత్మకముగా, తాళబద్ధముగా, తాళలయాత్మకముగా, క్రమబద్ధముగా అడుగులు వేస్తోంది. ఎందుకు అట్లగా? ఏమిటి ఆ ప్యాటర్న్, ఆ మాదిరి? కాన్స్టెంట్లీ రెన్యూవింగ్ ఇట్ సెల్ఫ్. కాన్స్టెంట్లీ, ఎడతెగకుండా, నిరంతరంగా రెన్యూవింగ్. ప్రతి క్షణం కొత్తగా తయారవడం. కొత్తగా తయారవ్వాలంటే ఉన్నది నశించాలి. అంటే జన్మించటం, కొత్తగా పుట్టడం, కొంతసేపు పని చేయటం, రాఘవరావు గారు, మీది మ్యూట్ పొరపాటున మ్యూట్ చేశానండి, కొంచెం తీయండి, అన్మ్యూట్ చేసుకోండి. రాఘవరావు గారు, రాఘవరావు గారు, ఓకే సార్. ఓకే సార్. ఎప్పటి నుంచి అది? ఇప్పుడే సార్. ఇప్పుడు పైన ఒకళ్ళు వేరే వాళ్ళు మాటలు వినబడుతున్నాయి, వాళ్ళది మ్యూట్ చేయబడి మీది మ్యూట్ అయింది, వాళ్ళది మ్యూట్ చేస్తాను. గెస్ట్ అని ఇంకొక ఆయన వచ్చారు, ఇప్పుడే జస్ట్ హాఫ్ సెకండ్ 20 సెకండ్స్ అంతే. ఓకే ఓకే. అంటే ఇది కూడా ఒక ప్యాటర్న్, రిథమిక్ ప్యాటర్న్ మనం ఫాలో అవుతున్నాం. ఆ ఫాలో అవడంలో మనందరి యొక్క, ఇక్కడ చేరినటువంటి మనందరి యొక్క ఆలోచన, వాటి యొక్క వైబ్రేషన్స్, వాటి ఫలితంగా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అంటే మనం స్విచ్ వేసినట్టు అవుతుంది. మనం కంప్యూటర్ను కానీ, ఫోన్ను కానీ ఊరికి టచ్ చేసామంటే అది ఊరుకోదు కదా. మనం ఏదో సరదాగా ఖాళీగా ఉన్నామని ఊరికే ఏం తోచక చేస్తున్నామంటే మీరేమి రెస్పాండ్ కాకపోకండి అని చెప్పి కంప్యూటర్ చెప్తే ఆపుతుంది. అది మనం మనం టచ్ చేసామా వెంటనే దానికి రెస్పాండ్ అయిపోతుంది. అది అట్లాగా అది ప్యాటర్న్, రిథమిక్ ప్యాటర్న్ ఈ సృష్టిలో ఉన్నటువంటి. ఎందుకంటే మరలా రెన్యూవింగ్. ఇప్పుడు ఇది మ్యూట్ చేసుకోండి అనేటప్పుడు అలర్ట్ అయిపోయాం. అంటే నేను చెప్పేది మీకు వినపడకుండా నా ఒక్కడికే వినపడేటట్టుగా నేను ఒక్కడనే చెప్పుకుంటున్నట్టుగా అయిపోయింది. మ్యూట్లోకి వెళ్ళేటప్పుడు కల్లా నాది. దాంతో మళ్ళీ రెన్యూవింగ్, మరలా నూతన ఉత్సాహంతో. అంటే అదే ఆ మ్యూట్ లేకపోతే అంతకు ముందు ఉన్నది ఏదైతే ఉందో అలా సాధారణంగా జరిగిపోతూ ఉండేది. ఇప్పుడు మ్యూట్లో ఉండటం వల్ల మళ్ళీ ఆ మ్యూట్ని తీసేసి అన్మ్యూట్ చేసి ఎంతో ఉత్సాహంతో మరలా అలర్ట్ అయ్యి జాగ్రత్తగా మళ్ళీ మ్యూట్ కాకుండా ఉండేటట్టుగా ఎలాగా అన్నట్టుగా మనం ఆలోచిస్తూ రెన్యూవింగ్ అంటే నూతన శక్తితో పునః సృష్టి చేస్తున్నట్టుగా అలాగ జరుగుతూ ఉంటుంది. కాన్స్టెంట్లీ రెన్యూవింగ్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ప్రతి జీవాణు, అందుకే ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్ అని బెసెంట్ మనకి అందించారు. వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. అట్లాగా రెన్యూ చేయకపోతే అభివృద్ధి లేదు. ఒకే పద్ధతిలో ఒకే రకంగా బాగా ఉందనుకోండి. ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్కి ఏమైంది, అది రెన్యూవల్ చేసుకోలేకపోతున్నారు. అది తయారైన క్షణం నుంచి
ఇక డిక్రీజ్ అవటమే దాని పని. తయారైన క్షణం నుంచి మరలది ఇంకా కొత్తగా తయారైన దాని స్థాయి కన్నా ఇంకా ఎక్కువ స్థాయిలోకి అది పని చేయలేదు. ఇక అది క్రమక్రమంగా డిక్రీజ్ అయిపోవడం. కానీ వేరే ఎక్కడ ఈ టైనీ లైఫ్ ఈ జీవాణువులు ఏమిటంటే ఎప్పటికప్పుడు అవి క్షయమైపోవటం, నాశనం అయిపోవటం, మరలా కొత్తగా తయారవటం, దాని స్థానంలో కొత్తది తయారవటం మరింత మెరుగ్గా. అందువల్ల మనము పుట్టిన దగ్గర నుంచి పుట్టినప్పుడు ఎలాగున్నామో ఆ దేహం అలా పెరుగుతూ వస్తుంటుంది. అంటే మొత్తం అన్ని రకాలుగా ఈ దేహాన్ని ఆశ్రయించినటువంటి మిగతా కామ శరీరం కానీ, మానసిక శరీరం కానీ, కారణ శరీరము కానీ, ఆ జీవాత్మ కానీ, ఆ దేహాత్మ కానీ, అవన్నీ క్రమక్రమంగా అవి పెరుగుతూ ఉన్నాయి, అవి వికాసం చెందుతూ ఉన్నాయి. దానికి అనుగుణంగా ఇక్కడ ఈ జీవాణువులు క్షణం అవి నశించిపోతూ మరలా వీళ్ళ స్థాయిని అందుకోవటానికి వీలుగా రూపం ఎప్పుడు కూడా ఆ రూపంలో ఉన్నటువంటి జీవాన్ని, ఆ జీవం యొక్క వికాసానికి అనుగుణంగా అది అందుకునేటట్టుగా ఇది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రెండు ఒకే స్థాయిలో ఉండేటట్టుగా. మనం ఉదాహరణ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మనం అటెండర్ ఒక చిన్న స్థాయి ఒక ఎంప్లాయీ ఉద్యోగి, చాలా చిన్న స్థాయి ఉద్యోగి. అతని ఆర్థిక వనరుని బట్టి, అతని జీతాన్ని బట్టి చాలా ఒక్క గదిలో ఉన్నాడు. కుటుంబం మొత్తం కలిసి ఒక్క గదిలో నివసిస్తున్నాడు. అతని స్థాయికి అది అంతకన్నా ఎక్కువ అద్దె పెట్టలేడు కాబట్టి క్రమక్రమంగా అతనికి ప్రమోషన్ వచ్చింది, పెద్ద పోస్టులోకి వెళ్ళాడు. అంటే డైరెక్ట్ గా Group 2కి రాశాడు వాడు. Group 2, Group 1 పరీక్షలకి అటెండ్ అయ్యి డైరెక్ట్ ఆఫీసర్ అయిపోయాడు, Grade 1 ఆఫీసర్ అయిపోయాడు. అయిపోయేటప్పటికల్లా జీతం 10 ఇంతలు పెరిగిపోతుంది, 20 ఇంతలు పెరిగిపోతుంది. ఇప్పుడు అదే గదిలో ఉంటాడు వాడు. వాడి వికాసానికి అనుగుణంగా ఏం చేస్తాడు వాడు? ఒక 3 గదులు, లేకపోతే ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్, మెరుగైన ఈ ఒక్క గది కన్నా మెరుగ్గా ఉండేటట్టుగా ఒక ఇంటిని తీసుకుని అక్కడ నివాసం ఉంటాడు. వాడి ఉపాధి మారిపోయింది. ఎట్లా మారింది? వాడి యొక్క వికాసానికి అనుగుణంగా వాడి ఉపాధి కూడా మారిపోయింది. అట్లా సైమల్టేనియస్ గా ఏకకాలంలో ఈ రెండు కూడా సమంగా అభివృద్ధి చెందటం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ సూత్రం పనిచేస్తుంది. ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్ అనే సూత్రము. అది అలాగ పనిచేయకపోతే ఇంకా ఆ ఒక్క గదిలోనే పడి ఉండాలి. ఉపాధి మారకపోతే ఆ ఒక్క గదిలోనే పడి ఉండాలి. ఆ Grade 1 ఆఫీసర్ కాదు, దేశానికి ప్రధానమంత్రి అయినా, దేశానికి రాష్ట్రపతి అయినా ఆ ఒక్క గదిలోనే ఉండాలి. కానీ అట్లాగా లేదు. అట్లా ఈ సమస్త విశ్వాన్ని అటువంటి కొన్ని ధర్మాలతో దీన్ని నడుపుతూ ఉన్నాడు ఈ సమస్తానికి సంబంధించిన వాడి సృష్టికర్త. ఎక్కడికక్కడ ఆటోమేటిక్ గా అది జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. అవన్నీ ఈ సృష్టి కన్నా ముందు ఉన్నటువంటి దివ్య ప్రణాళిక, ఆ దివ్య ప్రణాళిక కన్నా ముందు ఉన్నటువంటి మౌలిక తత్వ దివ్య ధర్మాలు. అట్లాగా ఆ ధర్మాల ఆధారంగా ప్రణాళిక రచింపబడడం, దివ్య ప్రణాళిక. ఆ దివ్య ప్రణాళికను అనుసరించి ఈ సృష్టి నిర్మాణం జరగడం, ఈ సృష్టి నిర్మాణంలో ఈ సృష్టికి సంబంధించి ఇవన్నీ జరుగుతూ ఉండడం. కాబట్టి ప్రతి విషయం రెన్యూవింగ్ ఇట్ సెల్ఫ్, కాన్స్టెంట్లీ రెన్యూవింగ్ ఇట్ సెల్ఫ్. దానివల్ల ఏమైంది? మరింత మెరుగ్గా మనం అభివృద్ధి చెందడం జరుగుతుంది. Thus, in the human body, these tiny lives are the cells. మన బాడీకి తీసుకున్నాం అనుకుంటే, మన మానవ దేహానికి అవి జీవకణాలుగా పనిచేస్తున్నాయి, సెల్స్.
which are continuously breaking up and renovating themselves through the marvelous process of cell division. మన పిండం ఏర్పడడానికి కూడా ఈ సెల్ డివిజన్ ఒకటి ఒక బుడగలాగా ఏర్పడింది, అది రెండుగా మార్పు చెందింది, అది రెండుగా బ్రేక్ అయింది, అది ఆ రెండు మళ్ళా 4 అయింది, 4 8 అట్లా డబుల్గా అట్లాగా ఆ సెల్స్ అభివృద్ధి చెందుతూ దేహం క్రమక్రమంగా దేహం ఏర్పడటం. ఈ జీవాణు ఈ సెల్స్ తో మొత్తం సమూహంగా ఈ దేహము ఏర్పడుతూ ఉంటుంది. Thus, in the human body, these tiny lives are the cells which are continuously breaking up. క్షణక్షణం అది నాశనమైపోవటం, క్షయించిపోవటం, ముక్కలైపోవటం అన్నట్టుగా విభజించటం, విభాగించటం, 1 2గా మారటం, 2 4గా మారటం, ఇట్లాగా ఒకటే పగలగొట్టుకుని 2గా అయింది, మళ్ళీ ఆ 2 పగలగొట్టుకుని 4 అయినాయి, 4 8 అయినాయి, ఇట్లా విభాగింపబడటం, బ్రేకింగ్ డౌన్. అది ఒక మానవ దేహం అనే కాదు, ఎక్కడైనా కానీ ఇదే పద్ధతి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఈ డివైన్ ప్లాన్ లో ఉన్న విషయాన్ని ఇక్కడ చదువుతున్నాం మనం. ఇది సీక్రెట్ డాక్టర్ లో ఉన్న డివైన్ ప్లాన్ ఏంటి, మనకి ద డివైన్ ప్లాన్ జాఫ్రీ బర్బరక మనకు అందించిన గ్రంథం. ఇది కూడా ఒక అద్భుత గ్రంథం. సీక్రెట్ డాక్టర్ లో ఇవ్వబడ్డటువంటి పదాలకి, పారిభాషిక పదాలు అంటాం మనం వాటిని, చాలా పదాలకి ఒక డిక్షనరీ లాగా ఈయన దీన్ని ఇచ్చారన్నమాట. ఏ పదమైనా కానీ దీంట్లో మనం వెతుక్కోవచ్చు. దాని గురించి ఇప్పటికే దాని అర్థం ఇవ్వడం కాదు, ఇది సీక్రెట్ డాక్టర్ లో ఏ సందర్భంలో ఎట్లా ఇవ్వబడింది, వాల్యూమ్ 1లో కానీ వాల్యూమ్ 2లో కానీ, అంటే బ్రహ్మాండోత్పత్తి క్రమంలో కానీ మానవోత్పత్తి క్రమంలో కానీ అది సీక్రెట్ డాక్టర్ లో ఎట్లాగా ఇవ్వబడింది అని మొత్తం ఇక్కడ ఒక్క చోటగా మనకు తీసుకొచ్చేస్తాడన్నమాట. అదే మనం సీక్రెట్ డాక్టర్ని చదువుతుంటే అవన్నీ విసిరేసినట్టుగా ఉంటాయి, ఎక్కడెక్కడో ఉంటాయి, వాటిని మనము క్రోడీకరించలేము, ఒక చోటకి తెచ్చుకోలేము. మనం ఒక చోటకి తెచ్చుకుంటే గానీ మనకి అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. అందుకే మనకి అర్థం కాకుండా ఉండిపోతా ఉంది ఆ సీక్రెట్ డాక్టర్. అందుకని ఈయన ఏం చేశాడంటే, ముందు బేసిక్ గా దేని ఆధారంగా ఈ విశ్వము ఏర్పడింది, ఈ సృష్టి ఏర్పడింది అన్నది చూస్తే మౌలికత డివైన్ ప్లాన్ ఆధారంగా అని, అంటే మనకు కనిపిస్తున్నది సృష్టి నిర్మాణం, అంటే బిల్డింగ్ కనిపిస్తుంది మనకి. ఈ బిల్డింగ్ ఎలాగో వచ్చిందండి, కొత్తగా కట్టారు బిల్డింగ్, గృహప్రవేశానికి వెళ్ళాం, చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది బిల్డింగ్. ఎలా కట్టారు ఇది అంటే ప్లాన్, డివైన్ ప్లాన్, ఒక ప్రణాళిక, ఒక ఆర్కిటెక్చర్ వేసినటువంటి ప్లాన్ ప్రకారం అది కట్టబడింది. మరి ప్లాన్ కట్టాలని, అసలు ఇల్లు కట్టాలనేది సంకల్పము, సరే ఇంటి యజమానికి వచ్చింది. కాబోయే ఇంటి యజమానికి ఆ సంకల్పం ఉండడం వల్ల వాడు ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించాడు. ఆ ప్లాన్ వేయిస్తే ఆ ప్లాన్ యొక్క ఫలితంగా ఇక్కడ మనకి బిల్డింగ్ ఎదుట ప్రత్యక్షమైంది. కాబట్టి బిల్డింగ్ తను రాల, ఒక ప్లాన్ అక్కడ ఉన్నది, దానికి అనుసారంగా అని ఇది వచ్చింది. అట్లాగే మన కంటికి సృష్టి అంతా కనిపిస్తోంది, ఈ విశ్వమంతా ఎలాగొచ్చింది, ఒక ప్లాన్ ఉండాలి, ఒక దివ్య ప్రణాళిక. ఇది విశ్వం మొత్తానికి సంబంధించింది కాబట్టి ఇది దివ్యం అనేటప్పుడు కల్లా ఈ సమస్తానికి ఆధారమైన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ప్రవేశిస్తారు.
మనం ఏంటంటే మనది దివ్యమే, దివ్యం కానిదంటే అసలు లేదు ఇక్కడ. సృష్టిలో దివ్యము కాకుండా ఉన్నది లేదు. కానీ మనం పరిమితమయంగా ఉండటం చేత, ఈ స్థితి భేదం చేత ఇవేమున్నాయి మామూలుగా చాలా తక్కువ స్థాయిది. ఇది దివ్యమేంటి? దివ్యం అంటే చాలా గొప్పగా ఉండాలి అన్నట్టుగా మనం భావిస్తాం. అందుకనే ఏదో మహిమలు మనకి మానవాతీత శక్తులు ఉన్నా గాని, అలాగే అతీంద్రియ శక్తులు, అలాగే అష్టసిద్ధులు ఇటువంటివి ఉంటే చూస్తే అప్పుడు అవి వాటిని దివ్యం అంటాం. అవి దైవం అనుగ్రహించిన శక్తులు కాబట్టి అవి వాటిని వాటికి సంబంధించి మనము దివ్యము అంటాం. కానీ మామూలుగా మనం సాధారణంగా మన నిత్య జీవితంలో జరిగే ప్రతి సన్నివేశాన్ని దివ్యము అనము. కానీ యథార్థంగా జరుగుతున్నది దివ్యము. ప్రతి సన్నివేశం మన నిత్య జీవితం అంతా దివ్యంగా జరుగుతుంది. అందుకే అక్కడ ఏమన్నాడు, ఈచ్ టైనీ లైఫ్ ఈజ్ ఫాలోయింగ్ ద రిథమిక్ ప్యాటర్న్ ఆఫ్ కాన్స్టెంట్లీ రెన్యూవింగ్ ఇట్ సెల్ఫ్. రిథమిక్ ప్యాటర్న్, దాన్ని అనుసరించి మొత్తం సమస్తము జరుగుతుంది. కాబట్టి ఆ రిథమిక్ ప్యాటర్న్ ఏంటి? అత్యద్భుతమైనది, దివ్యమైనది, చాలా లయాత్మకముగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉన్నది. దానికి అనుగుణంగానే మన జీవిత సన్నివేశాలు, మన జీవితం అంతా, మన ఆలోచనలనే మాటల్లోకి, మాటల్లో నుంచి చేతల్లోకి తీసుకురావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏది తీసినా కానీ మొత్తంలో ఒక చిన్న పాయింట్ తీసుకున్నాం మనం, అది కూడా ఆ రిథమిక్ ప్యాటర్న్ అనుసరిస్తూ ఉన్నది అనేది వచ్చేస్తుంది జాగ్రత్తగా ఆలోచిస్తే. రిథమిక్ ప్యాటర్న్ అన్నది లేకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు. అంటే మొత్తం దివ్యంగా నడుస్తోంది. మరి కొన్ని వినాశనాలు, ఇప్పుడు తుఫాను వచ్చింది, ఇది వినాశనకరం కదా అని అనుకుంటాం మనం. కానీ తుఫాన్ రాకపోతే ఇంకా మరింత వినాశనానికి దారితీస్తుంది అది. అందుకని ఈ తుఫానుతో మనం తేలికగా బయటపడడం. అంటే తుఫాన్ రావడానికి ఏంటి కారణం? ఈ తుఫాను కూడా ఎక్కడ వస్తుంది మరి చూడండి, మనకి సముద్ర తీర ప్రాంతాల్లో వస్తుంది. ఎందుకని తీర ప్రాంతాల్లోనే ఇది వస్తుంది అంటే, ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూమి మీద, ఈ నేల మీద ఉన్నటువంటి గాలి క్రమంగా వేడెక్కటం. మామూలుగా జరగాల్సిందేంటి? సాధారణంగా నెమ్మదిగా వేడెక్కటం. వేడెక్కిన గాలి ఏమవుతుంది? తేలికైపోయి పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయేటప్పటికల్లా కింద ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలోకి చల్లటి గాలి రావడం సముద్రం నుంచి, పక్కనే ఉన్నటువంటి సముద్రపు నుంచి చల్లటి గాలులు ఇటు వీస్తూ ఉంటాయి తీరం కేసి. అవి నెమ్మదిగా ఈ ఖాళీని పూర్తి చేస్తాయి, చల్లటి గాలి. మరలా అక్కడికి రాగానే అవి నెమ్మదిగా వేడెక్కుతాయి, మళ్ళీ అవి పైకి వెళతాయి. ఆ పైకి వెళ్ళిన వేడి గాలి ఏమవుతుంది? మళ్ళీ సముద్రంలోకి చల్లటి గాలిగా వచ్చేస్తుంది. మళ్ళీ సముద్రంలోకి ఇట్లాగా ఒక వలయంగా జరుగుతూ ఉందన్నమాట. ఒక క్రమ పద్ధతిలో, ఒక రిథమిక్ ప్యాటర్న్ గా సాగుతూ ఉంటే మనకి తెలియకుండా అయిపోతుంది. మనకి పక్కన సముద్రం ఉందని, ఇక్కడ ఇట్లా గాలులు ఇట్లాగా జరుగుతున్నాయని, ఈ ఏర్పాటు ఉందని మనకి తెలియదు. అప్పుడు జరిగిపోతా ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మన యొక్క ఆలోచన విధానం, మనం స్వార్థపూరితంగా, మోసంగా, ఎక్కువ మందిని బాధ పెట్టేటట్టుగా ఇట్లాగా గురి చేసే, ఇట్లాగా ఆలోచనలు ఉండేటప్పుడు కల్లా ఇప్పుడు ఉన్నటువంటి నేలంతా ఏమవుతుంది? నేల మీద ఉన్న గాలంతా మన యొక్క ఆలోచన ప్రభావానికి, ఆ వైబ్రేషన్స్ కి సడన్ గా వేడెక్కిపోతుంది. సడన్ గా వేడెక్కిపోయేటప్పుడు కల్లా సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ పైకి వెళ్ళిపోతుంది, ఆల్ ఆఫ్ సడన్ ఖాళీ ఏర్పడుతుంది. అంత సడన్ గా ఖాళీ ఏర్పడేటప్పుడు కల్లా సముద్రం నుంచి మరి ఆ ఖాళీ ఉండకూడదు. బ్యాలెన్స్ దృష్టి ఎప్పుడు కూడా బ్యాలెన్స్ తో ఉంటుంది. ఎక్కడ ఏది ఖాళీ అనేది లేకుండా చూస్తుంది. ఒకటి తగ్గిందా ఇంకోటి వెంటనే పెరిగిపోవడం. అట్లా
రెండు కలిపి మళ్ళీ ఈక్వల్ గా ఉండడం సామరస్యంగా. అప్పుడు ఏం చేస్తుంది, సముద్రం మీద నుంచి చల్లటి గాలులు ఒక్కసారిగా దూసుకొస్తాయి. వాటికి ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ వేడి గాలి పైకి వెళ్తుంది అనుకుంటే, ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ ఖాళీ ఏర్పడితే ఆ ఖాళీలోకి నెమ్మదిగా చల్లటి గాలులు వస్తాయి, మనకి తెలియకుండా అయిపోతుంది. కానీ ఇక్కడ సడన్ గా ఏర్పడింది ఆ ఖాళీ, ఆ వ్యాక్యూమ్ అలా సడన్ గా ఏర్పడింది. అంత సడన్ గా ఏర్పడేటప్పుడు కల్లా అక్కడున్న గాలులు ఒక్కసారిగా దూసుకొచ్చేస్తాయి. గంటకి 150 కిలోమీటర్ల వేగం, 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చేస్తాయి. అవే తుఫానుగా వాయుగుండంగా మనకి నేల మీదకు వచ్చేస్తూ ఉంది. ఈ వాయుగుండం చూడండి, తీర ప్రాంతానికే ఎఫెక్ట్ అవుతూ ఉంది. అంటే తీర ప్రాంత వాసులు ఎట్లాగా జీవించాలనేది చెప్తుంది మనకి. చాలా జాగ్రత్తగా ఒక నియమబద్ధమైన జీవితాన్ని, అంటే మన చుట్టూ ఉన్న వారి కోసం అన్నట్టుగా మన జీవితాన్ని కొనసాగించకపోతే ఈ తుఫాన్లు ఇటువంటి తప్పనిసరి అవుతాయి మనకి. ఇట్లాగా ఈ అడ్జస్ట్మెంట్ లేకపోతే, ఇట్లాగా సడన్ గా అది రాకపోతే ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. ఆ వ్యాక్యూమ్ వల్ల ఏమవుతుంది, మనకు ఊపిరాడక మొత్తం వెళ్ళిపోతాం మనం. మొత్తం ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి సమస్త జనులు ఒక్కసారిగా ఊపిరాగిపోతుంది వాళ్ళకి. అందుకని ఆ ప్రమాదం లేకుండా ఇది ఈ తుఫాను వల్ల చాలా తక్కువ ప్రమాదం. ఇది కూడా ప్రమాదకరమైనదే, మనకి చాలా నష్టాలు చేకూరుతాయి. కానీ ఆ నష్టం కన్నా ఈ నష్టం కొంచెం తక్కువతో పోతుంది కాబట్టి మనల్ని రక్షించడం కోసం. రెండోది, ఇదిగో ఈ విధమైనటువంటి ఏర్పాటు ఇక్కడ ఉంటే ఇలా జరుగుతూ ఉంది, మీరు గనక చక్కటి ఆలోచనలు పంపించారా, ఒక క్రమ పద్ధతిలో ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ రిథమిక్ ప్యాటర్న్, మీరు అదైనా అంతే ఇదైనా అంతే, దాన్ని అనుసరిస్తూ దాన్ని పని చేయటం అనేది ఈ సృష్టిలో ఉన్నది. ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, రిథమిక్ ప్యాటర్న్, ఫాలోయింగ్ ద రిథమిక్ ప్యాటర్న్ ఆఫ్ రెన్యూవింగ్ ఇట్ సెల్ఫ్. ఎక్కడికక్కడ తనకి తను వెంటనే బ్యాలెన్స్ చేసేసుకోవడం, మరలా కొత్తగా అయిపోవడం. ఇప్పుడు ఈ హఠాత్తుగా వచ్చిన వ్యాక్యూమ్ ని ఈ తుఫానుతో దాన్ని పూర్తి చేసింది. ఆ వ్యాక్యూమ్ లోకి ప్రవేశించింది. ఇది ఆ వ్యాక్యూమ్ నిండా ఖాళీ లేకుండా చేసేసింది. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొంతకాలం ఒక నెమ్మదిగా జరిగిపోతూ ఉంటుంది. అందుకే తీర ప్రాంత వాసులు ఎట్లాగా జీవించాలి అంటే, మన యొక్క ఆలోచన విధానం ఎట్లాగుంటే ఈ తుఫాన్లు వాయుగుండాల యొక్క అవసరము ఉండదు. ఆ విధంగా అంటే గాలి సడన్ గా వేడెక్కటము కాకుండా చేయాలి. సడన్ గా వేడెక్కడం కాకుండా చేయాలి అంటే మన యొక్క ఆలోచనలు అది ఇతరుల కోసం. మన ఎక్కువ విచిత్రమైన విషయం ఏంటంటే, ఇతరుల కోసమే చేస్తూ మనం, ఇది ఒకటి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, బాగా మనం గమనించాలి. ఇతరుల కోసం చేస్తూనే నా కోసం అనే పద్ధతిలో మనము దాన్ని మార్చుకుంటున్నాం, మన మీద వేసుకుంటున్నాం దాన్ని. అది ఒక్కటి మారిందా ఇంకా తుఫాను లేదు, వాయుగుండాలు లేదు. ఒక చక్కటి క్రమ పద్ధతిలో నెమ్మదిగా గాలి వేడెక్కడం, ఆ ఖాళీలోకి నెమ్మదిగా చల్లటి గాలి రావడం, అట్లాగా వలయం సరిపోతూ ఉంటుంది, తిరిగిపోతూ ఉంటుంది. సడన్ అనేది లేదు. ఈ సడన్ కూడా మరి అది కూడా రిథమిక్ ప్యాటర్న్ లో, మరి అది లేకపోయింది అనుకోండి, ఆ సడన్ కి అప్పటికప్పుడు ఏర్పడ్డ ఖాళీని పూర్తి చేయాలి అంటే అక్కడ ఈ రిథమిక్ ప్యాటర్న్ విషయం లేదనుకోండి, అప్పుడు ఎట్లాగది చాలా ప్రమాదంలోకి నెట్టివేయబడతాం. ఓకే, ఈ ధర్మాల ఆధారంగా, ఈ ధర్మాలకి సంబంధించి సూత్రాల ఆధారంగా ఈ సృష్టి అంతా ఎలాగ నడుస్తూ ఉన్నదో, ఎక్కడ ఏమీ ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో
ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అవి ఈ ప్రళయము, సృష్టి స్థితి ఇది మనకి తెలియజేస్తూ ఉంది. ప్రళయంలోకి ఎందుకు వెళ్ళటం? కంటిన్యూగా మనము సృష్టి స్థితిలో ఉండిపోవచ్చు కదా, కంటిన్యూగా మనము వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ రెస్ట్ తీసుకోవడం ఎందుకు రాత్రులు? దానివల్ల 12 గంటల పని తగ్గిపోయింది మనకి. పగలు 12 గంటలు పని చేస్తే 100 రూపాయలు వచ్చినాయి మనకి. రాత్రి 12 గంటలు చేస్తే ఇంకో 100 రూపాయలు వస్తాయి కదా. ఇంకా రాత్రి చేసినందుకు మనకి అదనంగా ఇంకొక 100 రూపాయలు రావచ్చు డబుల్ డ్యూటీగా. కాబట్టి రాత్రి కూడా మనం పని చేయొచ్చు కదా, అట్లాగా లేదు. రెన్యూవింగ్ కోసం రెస్ట్ ఉండడం వల్ల ఏమైంది? మళ్ళా నూతన ఉత్సాహంతో నిన్న ఆ పగలు పని చేసినటువంటి అలసట తీరిపోయింది. మరలా నూతన ఉత్సాహంతో పునః సృష్టి అన్నట్టుగా పూర్తి శక్తి యుక్తులతో నిన్నటి కన్నా మరింత మెరుగ్గా ఈ రోజు ఉదయం పని చేయటానికి సిద్ధమయ్యాం మనం. ప్రళయం తర్వాత పరిస్థితి ఏంటి? మనం పూర్తి శక్తి యుక్తులతో మరింత మెరుగ్గా తయారయ్యాం. అందుకు ప్రళయం. అది ప్రతి క్షణము నిత్య సర్గ, నిత్య ప్రళయ. ఇవి కాల పరిమాణంలో చాలా ఎక్కువ ఉండొచ్చు. అందువల్ల ఇదంతా మనకి అంత అర్థం కాకపోవచ్చు. ఇక్కడ మనకి ఈ ప్రతి క్షణము మన సెల్లో ఏం జరుగుతుంది, మన దేహంలో ఉన్నటువంటి మన దేహము ఎలాగ దేంతో తయారైంది, దేంతో కూడుకుని ఉన్నది? ఒక పెద్ద సమూహం ఉంది, పెద్ద బృందము. కొన్ని కోటాను కోట్ల అణువులన్నీ ఒక్క చోట చేరితే ఈ దేహం ఇలాగా ఉంది, దేహం ఇలా నిలబడింది. అవన్నీ మళ్ళీ ఏమవుతున్నాయి? ప్రతిదీ జన్మిస్తున్నాయి, కొంతసేపు ఉంటున్నాయి, పనిచేస్తున్నాయి, మళ్ళా క్షీణించిపోయి నశించిపోతున్నాయి. మళ్ళీ వెంటనే దాని స్థానంలో కొత్తది వస్తుంది. ఇట్లా నిరంతరం కాన్స్టెంట్లీ రెన్యూవింగ్ ఇట్ సెల్ఫ్. ఇదేంటి? మనం ఈ ప్రళయము, సృష్టి స్థితికి సంబంధించి మనం లెక్కలు చెప్పుకుంటున్నాం. ఆ కాల పరిమాణం ఎంత అని. మన్వంతరం యుగాల నుంచి 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము, ఇటువంటి మహాయుగాలు 71 కలిపితే ఒక మన్వంతరము. ఇట్లాగా లెక్కలు చెప్పుకుంటూ 14 మన్వంతరాలు కలిపితే 1000 మహాయుగాలు. ఆ 1000 మహాయుగాలు బ్రహ్మకి ఒక రోజు, అంటే ఒక పగలు. బ్రహ్మ ఒక పగలకి ఇంత కాల పరిమాణం ఉంది అని ఇలాగా చెప్పుకుంటున్నాం మనం. అయితే ఈ కాల పరిమాణంలో మనం ఇన్ని దానికి బేసిక్ గా ఏముంది ఇక్కడ? ఒక సెకండ్. అంటే మనకి చిట్ట చివరి విభాగం, అంటే ప్రారంభంలో అన్నిటికన్నా తక్కువలో తక్కువది సెకండ్తో మొదలు పెట్టుకున్నాం మనం. ఈ సమయాన్ని మనం గణించటానికి సెకండ్. 60 సెకండ్లు 1 నిమిషము, 60 నిమిషములు 1 గంట, 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, 24 గంటలు కలిపి 1 రోజు. ఇట్లాగా మొదలు పెట్టుకుని 30 రోజులు 1 నెల, 12 నెలలు 1 సంవత్సరము. ఇంకా అక్కడి నుంచి సంవత్సరం బేసిక్ గా తీసుకుంటూ కలియుగము 4,82,000 సంవత్సరం, 4,32,000 సంవత్సరములు. ద్వాపర యుగము 8,64,000 సంవత్సరములు అని ఇట్లాగా సంవత్సరాన్ని అక్కడ యూనిట్ గా తీసుకున్నాం. ఈ సంవత్సరంలో మరి ఇవన్నీ ఉన్నాయా లేవా? ఈ నెలలు, రోజులు, రోజుల్లో ఉన్నటువంటి గంటలు, గంటల్లో ఉన్నటువంటి నిమిషాలు, నిమిషాల్లో ఉన్నటువంటి సెకండ్లు. సో సెకండ్ అంటే ఇప్పుడు సెకండ్లుగా ఎలాగైతే అది పనిచేస్తూ ఉందో అట్లాగే ఈ టైనీ లైఫ్ ఈజ్ ఫాలోయింగ్ ప్యాటర్న్ ఆఫ్ కాన్స్టెంట్లీ రెన్యూవింగ్ ఇట్ సెల్ఫ్.
Thus, in the human body, these tiny lives are the cells which are continuously breaking up and renovating themselves through the marvelous process of cell division. అంటే బయాలజీలోకి వెళ్తే మనకి దాని యొక్క వివరాలు మనం తెలుసుకోవచ్చు. అంతగా మనకి ప్రస్తుతానికి సెల్ డివిజన్ వరకు అంటే కణ విభజన, ఈ పిండం ఎలాగా తయారవుతుంది, తల్లి గర్భంలో దేహం ఎలాగా తయారవుతుంది, ఆ కణ విభజన ద్వారా. ఆ కణ విభజన మార్వలస్ ప్రాసెస్ ఆఫ్, ఒక అద్భుతమైనటువంటి మార్వలస్ అటువంటి పద్ధతిలో ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్. ది ఆపరేషన్ ఈస్ సీజ్లెస్. ఇదేదో కొంతకాలం జరిగి మళ్ళీ ఆగిపోవటం లేదు, నిరంతరం ఎడతెగకుండా. సీజ్లెస్. Even though the body gives the impression of being an unchanging vehicle. మనం చూడండి ఎట్లా పెరిగామనేది అసలు మనం ఎప్పటికీ గుర్తుపట్టలేము. కాకపోతే మనం చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులో చూసిన వాళ్ళు మళ్ళీ మధ్యలో చూడకుండా మనల్ని మనం 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు చూశారనుకోండి, భలే పెద్దోడు అయిపోయావే అని అంటుంటారు వాళ్ళు. కానీ వాస్తవంగా ఏంటి, అసలు మనకి తెలియదు, మనకే తెలియదు. మనకే ఎవరికి వాళ్ళకి వాళ్ళు అలాగా పెరుగుతూ ఉన్నామన్న భావనకి సంబంధించి ఎలా పెరిగామన్నది తెలియదు. అంత తెలియకుండా జరిగిపోతుంది ఈ కార్యక్రమం. అన్చేంజింగ్ వెహికల్. దేహం కదా మరి, కొత్త దేహం ఏమీ రావటం లేదు, కొత్తదేమీ బయట నుంచి వచ్చి కలవటం లేదు. ఎంత విచిత్రం చూడండి ఈ దేహం మరి. Being an unchanging vehicle, eventually the breaking down process attains ascendancy over the upbuilding and the body dies. ఇట్లాగా 2 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి కదా, బ్రేకింగ్ డౌన్, అప్ బిల్డింగ్. అంటే నిర్మాణం చేస్తున్నది, క్షయించి నాశనం అవుతున్నది, బ్రేకింగ్ డౌన్ అవుతున్నది. అంటే విభాగించటం, భాగాలుగా అయిపోవటం ఇట్లాగా ఉన్నది. అలాగే అప్ బిల్డింగ్, కొత్తగా తయారవటం. ఈ విధంగా ప్రతి క్షణము తయారవుతుంటే దేహం ఇలాగ నిలబడింది. అయితే ఒక సమయానికి ఇప్పటికే 60, 70, 80 వచ్చింది ఆ దేహానికి, 80 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు ఏమైంది, ఒక క్షణంలో ఈవెంచువల్లీ పరిస్థితులపై ఆధారపడి అంటే ఇక్కడ మనకి ఖచ్చితంగా ఈ టైంకి ఇలాగా దేహం విడవాలి అన్నది కూడా లేదు. దేహం అలాగా నిరంతరంగా జరిగిపోతూ ఉంటుంది. దానికి కావలసిన పరిస్థితులను ఏర్పాటు చేస్తే, లేకపోతే ఇంకా దాంట్లో ఆ వరుస తప్పుతుంది. ఆ వరుస తప్పేటప్పటికల్లా ఒకటి సుప్రమసీ వచ్చేస్తుంది. ఒకటి సుప్రమసీ వచ్చిందంటే ఇంకోటి కింద పోయింది, అది పక్కగా జరిగిపోయింది. దాంతో ఆ సుప్రమసీ ఏదైతే ఉందో దాని యొక్క పద్ధతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఏంటి జరుగుతుంది, సుప్రమసీ లేదు, ఆధిపత్యం లేదు, ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. బ్రేకింగ్ డౌన్, అప్ బిల్డింగ్, బ్రేకింగ్ డౌన్, అప్ బిల్డింగ్. నిర్మాణం జరగడం, కొత్తగా సృష్టింపబడటం, అణువు, ఆ జీవాణువు, జీవకణము మరలా నశించిపోవటం, మరలా దాని స్థానంలో కొత్త జీవకణం రావడం, కొంతసేపు పనిచేయటం, మరలా నశించిపోవటం. ఇలా ఒక క్రమ పద్ధతిలో
ఒక రిథమిక్ ప్యాటర్న్ గా పనిచేస్తూ వెళ్ళిపోతుంది. ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు అన్నట్టు. దాన్ని సృష్టించే వాళ్ళు ఎక్కువ లేదు, దాన్ని నాశనం చేసేవాళ్ళు ఎక్కువ లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక క్రమ పద్ధతిలో దేహం అలాగా నిలబడింది. దేహానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే ఒక సమయం వచ్చేటప్పుడు కల్లా ఏం జరుగుతుంది? ఈవెన్చువల్లీ ద బ్రేకింగ్ డౌన్ ప్రాసెస్ అటైన్స్ అసెండెన్సీ ఓవర్ ద అప్ బిల్డింగ్. ఆధిపత్యం వచ్చేసింది. ఆధిపత్యం దేనికి వచ్చింది? అప్ బ్రేకింగ్ డౌన్. అంటే నాశనం, క్షయానికి సంబంధించి, నాశనానికి సంబంధించి, ఆ పగలగొట్టడము, విభజించటము అనే దానికి సంబంధించి సుప్రమసీ వచ్చింది, ఆధిపత్యం వచ్చేసింది. దాంతో ఇంకోటి ఏమైంది? ఇంకోటి ఏంటి? అప్ బిల్డింగ్. మళ్ళీ కొత్తగా సృష్టించాలి, అది జారిపోయింది. కొత్తగా సృష్టించేది అది ఉండవలసిన నిష్పత్తిలో లేదు. దీన్ని సగం అది తీసేసుకుంది. సుప్రమసీ అంటే మరి అది ఎక్కువైపోయింది, ఇది తక్కువ అయిపోయింది. అప్పుడు ఏం జరిగింది? సుప్రమసీ ఓవర్ ద అప్ బిల్డింగ్ అండ్ ద బాడీ డైస్. దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే అప్ బిల్డింగ్ ఆగిపోయింది, అప్ బిల్డింగ్ ఆగిపోయింది. నిర్మాణము, క్రొత్త జీవకణము నిర్మాణము ఆగిపోయింది. కొత్త సెల్ తయారవ్వాల్సింది ఆగిపోయింది. దాంతో ఏమైంది? ఇంకా సెల్ లేకపోతే ఏమిటి? బాడీ లేదు, ఇక బాడీ ఆగిపోయింది. బాడీ, మనం మరణించాము, పార్థివ దేహం అంటాం మీద కదలకుండలాగా ఆగిపోయింది అక్కడ. అంత ముందు వరకు చక్కగా కదులుతూ రకరకాల పనులు చేస్తూ అటు ఇటు చరిస్తూ ఉన్నది. అటువంటిదల్లా అంత ముందు వరకు మాట్లాడింది, అది అంతకు ముందు వరకు ఎన్నెన్నో పనులు చేసింది. ఇప్పుడు అట్లాగా ఆగిపోయింది. దాన్ని అంత ముందు వరకు శివము అన్నాము, దాన్ని శుభమైనది, చక్కగా ఉన్నది అని శివం అని అన్నాము. ఇప్పుడు శవము అన్నాము. డైస్, ద బాడీ డైస్. అంటే అది క్షణక్షణం జరుగుతోంది. కానీ మరి ఎందుకని బాడీ లాగా నిలబడింది? చక్కగా మనం జీవించి ఉన్నామే, 70 సంవత్సరాలు వచ్చినా కానీ జీవించి ఉన్నామే, 80 సంవత్సరాలు వచ్చినా జీవించి ఉన్నామే. కానీ లోపల ఏం జరుగుతోంది? దేహం భాగం మొత్తాలు కోటాను కోట్ల అణువులతో ఉన్నటువంటిది, ఆ జీవ కణాలతో ఉన్నటువంటిది, అవి నిరంతరము మరి చనిపోతూ ఉన్నాయి, కొత్తవి పుడుతూ ఉన్నాయి, మరలా చనిపోతూ ఉన్నాయి. అది సహజంగా జరిగిపోతూ ఉంది అక్కడ. అవి అట్లా జరిగిపోతున్నప్పటికీ చనిపోతూ కొత్తగా తయారవుతూ, ఆ తయారైంది మరలా చనిపోతూ, మరలా కొత్తగా తయారై ఇలాగా జరిగిపోతూ ఉంటే బ్రేకింగ్ డౌన్, అప్ బిల్డింగ్. కానీ దేహం మాత్రం చక్కగా పనిచేస్తుంది. ఎప్పుడైతే సుప్రమసీ అంటే వాళ్ళు ఎవరు ఎంత నిష్పత్తిలో ఉండాలో అంత నిష్పత్తిలో ఉండి చక్కగా సాగిపోతూ ఉంది బండి. ఎప్పుడైతే సుప్రమసీ వచ్చిందో, సుప్రమసీ ఎందుకు వచ్చింది? మరి అంతకు ముందు రాలేదే సుప్రమసీ. అంటే వీటి వ్యవహారంలో కొంచెం తేడా వచ్చింది. దేహాత్మ, జీవాత్మ, వీటి సంగతి, ఈ కారణ శరీరము, మానసిక శరీరము, కామ శరీరము, ఎథరిక్ డబుల్, వీటిల్లో తేడా ఎందుకు వచ్చింది? ఆ దేహాత్మ, ఆ జీవాత్మ, వాటికి సంబంధించి అక్కడ తేడా వచ్చేటప్పుడు కల్లా దాని యొక్క ఫలితంగా ఇప్పుడు ఏమైంది? ఇక్కడ దీని మీద పడింది. పడి ఇప్పుడు ఎట్లాగైతే మనకి తుఫాన్ ఎలాగొచ్చింది? నిన్న లేదే మనకి తుఫాను. ప్రశాంతంగా హాయిగా సాగిపోయింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం. తీర ప్రాంతంలో ప్రజలందరూ ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, చక్కగా
వివాహ వేడుకలు, పుట్టినరోజు వేడుకలు, ఎన్నెన్నో రకరకాలుగా వేడుకలుగా ఆనందమయంగా గడుపుకుంటున్నామే నిన్నటిదాకా. ఇవాళ వచ్చింది ఇది తుఫాను. మొత్తం ఆనందమంతా కరిగిపోయింది. వేడుకలు ఏం లేవు. ఇప్పుడు వివాహ వేడుక ఎవరైనా చేస్తారా? ఇంత దీంట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారా? లేదు. ఆనందం మొత్తం కరిగిపోయింది. ఏమైంది మరి అంటే అక్కడ ప్రారంభమైంది మన యొక్క ఆలోచన. దానితో ఇక్కడ గాలి సడన్ గా వేడెక్కింది. సడన్ గా ఖాళీ ఏర్పడింది. ఇక్కడ వ్యాక్యూమ్ ఏర్పడింది నేల మీద. ఆ సడన్ గా ఏర్పడ్డ వ్యాక్యూమ్ లోకి సడన్ గానే అంతగా వేగంతో అంత ఖాళీని పూర్తి చేయాలంటే, ఆ వ్యాక్యూమ్ ని ఫిల్ చేయాలి అంటే ఎంతో వేగంతో ఆ చల్లటి గాలి రావాలి. వచ్చేసింది. అట్లాగే ఇక్కడ కూడా అంటే సుప్రమసీ అలాగా వచ్చింది. ఇక్కడ కూడా సుప్రమసీ బ్రేకింగ్ డౌన్ కి సంబంధించింది సుప్రమసీ వచ్చింది. ఎందుకు వచ్చింది? నిన్న రాలేదు, వాళ్ళు వచ్చింది. అంటే వీడిలో అంతకు ముందు నుంచి క్రమక్రమంగా మార్పు జరగటం ప్రారంభించింది ఆలోచన విధానంలో, వీటికి సంబంధించి జీవనంలో జీవించడంలో. దాంతో ఏమైంది కదా, దీనికి అప్ బిల్డింగ్ రాలేదు. మళ్ళీ చూడండి, అప్ బిల్డింగ్ కి సుప్రమసీ రాలేదు. అప్ బిల్డింగ్ కి సుప్రమసీ రాకుండా బ్రేకింగ్ డౌన్ కి సుప్రమసీ వచ్చింది. దాంతో బాడీ డైస్. బాడీ జీవం లేనిదిగా అయిపోయింది. ఇది జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా నిత్య ప్రళయ is referred to as the change which takes place imperceptibly in everything in this universe from the globe down to the atom without cessation. It is growth and decay, life and death. మనం ఒక జీవకణం, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన ఒక జీవకణము, అది కొత్తగా నిర్మింపబడింది, కొంతసేపు పనిచేసింది, అది క్షీణించి నాశనం అయిపోయింది. క్షీణించి నాశనం అయిపోయింది. అసలు వాస్తవంగా అది మరణం అక్కడ. కానీ దాని స్థానంలో ఏమైంది? వెంటనే కొత్త అణువు వచ్చేసింది, కొత్త కణం వచ్చేసింది. కొత్త కణం వచ్చేసి అది మళ్ళా పని ప్రారంభించింది. అంటే తెలియకుండా అయిపోయింది అనమాట. పనివాళ్ళు ఉన్నారు అక్కడ, ఒక 100 మంది పనివాళ్ళు, 100 మంది పని చేస్తూ ఉన్నారు. దాంట్లో ఒకడు చనిపోయాడు. ఒకడు చనిపోతే 99 మంది పని తగ్గుతుంది. మరి 100 మంది చేసే పని 99 మంది మొత్తంగా చేయలేరు కదా. ఒకడు చేసే పనికి సంబంధించి ఆ కొరవ ఏర్పడుతుంది. అందువల్ల అక్కడ వాళ్ళు ఏం చేశారు, వెంటనే కొత్త ఒకరిని తీసుకొచ్చారు, ఆ స్థానంలో నిలిపేశారు. మళ్ళీ వాళ్ళు చూడంగానే 100 మంది ఉన్నారు. ఎప్పుడు చూసినా 100 మంది ఉంటున్నారు అక్కడ. కానీ చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు. చనిపోయేవాళ్ళు చనిపోతున్నారు, వర్కర్లు తగ్గిపోతున్నారు, కానీ వెంటనే ఇంకోని తీసుకొస్తున్నారు. ఎప్పుడు చూసినా 100 మంది ఉంటున్నారు. అట్లాగా సాగింది దేహం. అట్లాగే అన్ని చోట్ల ఈ చిన్న వస్తువు నుంచి పెద్ద విషయం దాకా, అది భూమి కావచ్చు, సూర్యుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, వీటన్నిటితో నిండి ఉన్నటువంటి సమస్త విశ్వము కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ పద్ధతిలో జరుగుతుంది. సీక్రెట్ డాక్టరీన్ ద్వారా మనకు తెలుసుకునేది ఏంటంటే, ఎక్కడైనా ఏదైనా కానీ పద్ధతి అలాగే ఉంటుంది. అది బ్యాలెన్స్, సమతూకంగా నిలబెట్టడం. తర్వాత లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మము. ఇంకా ఎన్నో ధర్మాలు పనిచేస్తుంటాయి. ఇది ఒక్కటే కాదు,
దీనితో పాటు రకరకాల ధర్మాలు ఇంకా ఉన్నాయి. వాటికి సంబంధించి రకరకాల సూత్రాలు కూడా కలిసి పనిచేస్తుంటే కానీ మనం ఇట్లాగా ఇదంతా నడవటం అనేది జరగటం లేదు. ఈ సృష్టి అంతా ఇలాగా నడుస్తూ ఉందంటే కొన్ని వందల సూత్రాల ఆధారంతో, అంటే కొన్ని వందల ధర్మాల ఆధారంతో ఇది నడుస్తుంది. కాబట్టి ఈ సృష్టి అంతా ఇప్పుడు ఈ ఒక్కటి మనం లెక్క చూసుకుంటే లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మము అక్కడ నిరంతరము అక్కడ ఉంటే, సృష్టి కన్నా ముందు, దివ్య ప్రణాళిక కన్నా ముందు, అంటే పరమాత్మతో పాటు అవి ఉన్నప్పుడు దాని ఆధారంగా దివ్య ప్రణాళిక రచనలో దాన్ని తీసుకుని వ్యక్తమైన సృష్టిలో అది ఒక సూత్రంగా ఎలాగా పనిచేయాలో ఆ ప్లాన్ లో రచింపబడి ఈ సృష్టి వ్యక్తమైన తర్వాత ఈ వ్యక్తమైన సృష్టిలో అది ఎట్లాగా పనిచేస్తుంది? ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్, నిరంతరం ఎడతెగకుండా పునః సృష్టి, నూతన ఉత్సాహంతో పనిచేయటం, నూతన సృష్టి చేయటం. అది ఈ నిత్య సర్గ, నిత్య ప్రళయ, దీని ఆధారంగానే ఇక మిగతావి. ఇప్పుడు మనం 70 సంవత్సరాలు జీవించాం, 80 సంవత్సరాలు తర్వాత దేహం ఆగిపోయింది. అంటే 80 సంవత్సరాలు పట్టిందనమాట మనకి ఆ జీవకణం చనిపోవటానికి. మరలా కొత్తది సృష్టింపబడుతుంది. మరలా కొత్తది సృష్టింపబడటానికి ఈ ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆఫ్టర్ డెత్ స్టేట్స్ అన్ని దాటిపోయి మరలా పునర్జన్మ వచ్చినప్పుడు మళ్ళీ కొత్తది. ఇక్కడేమో ఒక్క క్షణంలోనే జీవకణము చనిపోవటం, కొత్తది తయారైపోవటం. 100 మంది పని వాళ్ళు ఎప్పుడు చూసినా 100 మంది ఉన్నారని అనుకున్నామే, అట్లాగా జీవకణాలు ఎప్పుడు చూసినా అన్నీ ఉంటాయి, కానీ రాలిపోతుంటాయి, దాని స్థానంలో కొత్తది వచ్చేస్తుంటుంది. అలాగా ఒక్క క్షణంలోనే. అది మనకి ఎంత పట్టింది? 80 సంవత్సరాలు పట్టింది ఈ దేహం రాలిపోవటానికి. ఇది కొత్తగా దేహం రావడానికి మళ్ళీ ఈ 80 సంవత్సరాల కాలం పట్టింది. మళ్ళీ ఆఫ్టర్ డెత్ స్టేట్స్ దాటిన తర్వాత మళ్ళీ పునర్జన్మ అప్పుడు మళ్ళీ కొత్త దేహం, మరింత మెరుగ్గా. కాకపోతే అవే అణువులు, అవే జీవకణాలు. ఎందుకంటే ఇది ఒక శిల్పం లాంటిది. ఈ శిల్పాన్ని శిల్పికి ఇచ్చారనమాట. ఎవరికి? శిల్పం ఏంటి? దేహాత్మ. దాన్ని చక్కటి శిల్పంగా మార్చటం, అంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మార్చటం, పరిపూర్ణుడుగా మార్చటం. అందుకనే ఈ శిల్పం ఎప్పుడు మారదు కదా. ఇక ఆ ఇవ్వబడ్డ క్వారీ నుంచి తీసుకురాబడ్డ ఆ రాయి ఒక శిల్పికి ఇచ్చినప్పుడు దాన్ని శిల్పంగా మలిచేదాకా ఇక దాన్నే పట్టుకుని ఉంటాడు. అంతేగాని కాసేపు దీన్ని ఒక రోజేమో దాన్ని చెక్కి కొంత పని చేశాడు, ఆగిపోయింది. మళ్ళీ రేపు వచ్చేసి మళ్ళీ తెల్లారి ఇంకొక చోటకి వెళ్ళడు కదా, ఇంకొక రాయి దగ్గరికి వెళ్ళడం. అట్లాగే ఈ జీవాత్మకి ఏదైతే అప్పజెప్పబడిందో, ఏ దేహాత్మ అప్పజెప్పబడిందో వీడికి కంటిన్యూగా అదే ఉంటుంది. ఇక్కడ మనం మరణించినప్పుడు ఈ దేహాణులన్నీ మళ్ళీ ఈ పంచభూతాలు కలిసిపోతాయి. ఎక్కడ మొత్తం సెటరేట్ అయిపోతుంది. కానీ మళ్ళీ అటువంటియే తెచ్చుకుని వీడు పునర్జన్మం అప్పుడు ఈ దేహాత్మ తయారయ్యేటప్పుడు, దేహాత్మకు సంబంధించిన ఉపాధి తయారయ్యేటప్పుడు మళ్ళీ అంతకు ముందుదే మరింత మెరుగ్గా దాన్ని తయారు చేసుకుని ఇప్పుడు కొత్త దేహం వస్తుంది మనకు. ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, మిగతా విషయాలను మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే.